ఆ రోజు శిరీష పొద్దున్నే లేచి చకచకా ఇంట్లో పనులన్నీ చేసి తన 2 ఏళ్ల బాబు ధనుష్ని కూడా రెడీ చేసి పక్క ఊర్లో ఉన్న తన ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శిరీష, స్వాతి, శాంతి ముగ్గురు చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటారు. స్వాతి వాళ్ళ ఇంట్లో ఆమె, తన భర్త, 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ అత్తగారు, మామగారు వేరే ఊర్లో ఉంటారు. పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపేసి భర్తను ఆఫీస్కి సాగనంపి రోజంతా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలని శిరీషని, శాంతిని ఇన్వైట్ చేస్తుంది స్వాతి. కాసేపట్లో ఇద్దరు అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ సంభాషణ ఇలా ఉంటుంది. హాయ్ శిరీష, హాయ్ శాంతి, ఎలా ఉన్నారే? లోపలికి రండి. వస్తున్నామే. అబ్బా, బతికించావు స్వాతి. ఇంట్లో మీ వారు, పిల్లలు ఉంటారేమో అనుకున్నాను. అదేంటి అలా అన్నావు? ఇంట్లో పిల్లలుంటే పార్టీ మనం చేసుకుంటున్నట్టు ఉండదు. వాళ్ళు చేసుకుంటున్నట్టుంటుంది, మనం సర్వీస్ చేస్తున్నట్టు ఉంటుంది. అందుకే అందరినీ బయటికి పంపించేశా. ఇవాళంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కానీ నాకు తప్పలేదే. ఒక్కరోజు బాబును చూసుకోమంటే మా అత్తయ్య మొహం మాడిపోయింది. మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక తప్పక నేనే తీసుకొచ్చాను. అవును శిరీష, ఇప్పుడు నీకు 4వ నెల కదా? అవును శాంతి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకోసం కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. హలో మేడం, ఇది గెట్ టుగెదర్ కాదు. మీ ఇంటికి మేము పార్టీకి రాలేదు. ఇక్కడైతే కాస్త ప్రైవసీ ఉంటుందని వచ్చాం. డ్రింక్స్, స్నాక్స్ అన్నీ నేను తీసుకొచ్చాను. కూర్చో, నువ్వు కూడా. మమ్మీ, పడుకుంటా. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావురా. ఆగండి, వీణ్ణి పడుకోబెట్టేస్తే ఆ తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఏంటి శాంతి విశేషాలు? పెళ్ళయ్యాక ఏం విశేషాలుంటాయిలే, అంతా రొటీన్ లైఫ్. నువ్వు చెప్పింది నిజమేనే బాబు. ఏదో కనీసం మా అత్తగారైనా ఇంట్లో లేదు కాబట్టి నాకు ఇలా సాగిపోతుంది. ఆవిడ వస్తే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయించి పిండి వంటలు అవి ఇవి అని నా తాట తీసేస్తుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకొని చాలా తప్పు చేశాను. సంపాదిస్తున్న విలువే లేదు ఇంట్లో. అంతగా ఏమైందే? ఏమవుతుంది నా బొంద? మా ఆయన కేవలం నాన్న అని ఒక టైటిలే తీసుకున్నాడు. పిల్లల బాధ్యత అంటే వాళ్ళకు స్కూల్ ఫీజు కట్టడం, అవసరాలకు డబ్బులు సంపాదించడం, ఇంతే ఆయన దృష్టిలో. పిల్లలు వెళ్ళిపోయాక నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ పిల్లలు వచ్చే టైం కల్లా వర్క్ ఫినిష్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాను. సాయంత్రం వచ్చాక కాసేపు పిల్లల్ని ఆడించమంటే నేను రోజంతా కష్టపడి వచ్చాను అంటూ బిల్డప్ ఇస్తాడు. ఒక పక్క వంట చేస్తూ, ఇంకో పక్క పిల్లల అల్లరి భరిస్తూ, ఇంకా వాళ్ళకి హోంవర్క్ కూడా చేయించాలి. ఈ మగాళ్ళు 8 గంటల పనికి ఇంత అలసిపోతారు. మనకి నిద్రపోయేదాకా రెస్ట్ ఎక్కడ దొరుకుతుందే బాబు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు మా ఆయనకి. నువ్వు చెప్పింది 100% నిజమే స్వాతి. చాలా ఇళ్లలో ఇలాగే కొనసాగుతోంది. ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత, ఇంకో పక్క వర్క్ ప్రెషర్, ఇవన్నీ తట్టుకుంటూ నెట్టుకు రావడం అంటే ఎంత కష్టమో అర్థం చేసుకునే మనుషులే లేకుండా పోతున్నారు. ఏంటి, ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు అంటూ వస్తుంది శిరీష. పడుకున్నాడా మీ యువరాజు? ఇప్పుడే. 3 గంటల దాకా వాడు లేవడు. ఇట్స్ ఎ హ్యాపీ టైం. ఏంటి సిరి, ఈసారి డెలివరీ ఎక్కడా? పుట్టింట్లోనా, మీ ఇంట్లోనేనా? ఏమోనే, ఎక్కడైనా ఒకటే. అదేంటి అంత విసుగ్గా అన్నావు? ఏం చెప్పాలే బాబు. పోయినసారి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రానే లేదు. నేనే ప్రతి నెలా వెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు. డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, కానీ 15 రోజులు కూడా అవ్వకముందే మా అమ్మ నాతో నీ పనులు ఇక నువ్వే చేసుకో అంది. ఆ మాట నాకు ఎక్కడో గుచ్చుకుంది. అదేంటి అలాగా? అప్పుడు చాలా వీక్గా ఉంటాం కదా, ఆ టైంలో ఏం పనులు చేస్తాం? మరదే, నాకు కూడా కోపం వచ్చి 20 రోజుల్లోనే అత్తగారింటికి వచ్చేసాను. మళ్ళీ ధనుష్కి 5 నెలలు వచ్చాక వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. 4 రోజులు ఉన్నానో లేదో నేను ఇంట్లో ఏం పనులు చేయట్లేదని, మా అమ్మకు సహాయం చేయట్లేదని మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు చాలా బాధేసింది.
పెళ్ళికి ముందు మహారాణిలా పెరగరిస్తారు కానీ పెళ్ళైతే ఇంత చీప్‌గా ట్రీట్ చేస్తారా అనిపించింది. అందుకే ఈసారి నాకు మా పుట్టింటికి వెళ్ళాలనే లేదు. అవును సిరి, బాబు పుట్టిన 20 రోజులకే మీ అత్తగారింటికి వచ్చేసావు కదా! మరి అప్పుడు పనులెవరు చేశారు? మీ అత్తగారే చేసేదా? ఎవరు? ఆవిడ? ఆవిడేం చేస్తుంది నా మొహం. నేనే మెల్లిమెల్లిగా ఇంట్లో పనులు చేసేదాన్ని, వంట చేసేదాన్ని, బాబును చూసుకునేదాన్ని. ఎప్పుడైనా బాబు ఏడుస్తున్నాడని పనులు మధ్యలో వదిలేసి వెళ్తే, దానికే ఆవిడ 24 గంటలు నసుగుతూ ఉండేది. అవునే బాబు! ఆరోగ్యం బాలేనప్పుడు కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడూ వెధవనస వాళ్ళతో. బాగా చెప్పావే! అత్తలు ఎంత నసిగినా, మొగుడు ఎన్ని మొట్టికాయలు వేసినా అన్నీ మూసుకొని భరిస్తాం. కానీ అమ్మ ఏదైనా అంటే మాత్రం తట్టుకోలేం. మీరు చెప్పండి, ఇప్పుడు మన వయసెంత? మహా అయితే 30 ఏళ్లున్నాయి. అంతే కదా? అవును. మరి 30 ఏళ్లకే ఇంటి పనులు చేయడం నీకంత బరువవుతున్నప్పుడు, 30 ఏళ్ల కింద మొదలుపెట్టి, ఏళ్ల కొద్దీ భర్తకి, పిల్లలకి సేవలు చేస్తూ 50 ఏళ్లు పైబడిన మన అమ్మలకి పనులు చేస్తే అలుపు రాదా? డెలివరీ తర్వాత ఆడపిల్లని చూసుకోవడం అంటే చిన్న విషయమేనా? పిల్లాడికి స్నానం వాళ్ళే పొయ్యాలి. మన కోసం వేడినీళ్ళు పెట్టాలి, కలపాలి. పిల్లల నాప్కిన్స్ మార్చడం, ఉతకడం, ఇంట్లో పనులు, బాలింతకు వేరే వంట, ఇంట్లో మిగిలిన వాళ్ళకు వేరే వంట. ఇవన్నీ చెయ్యాలి. 50 ఏళ్లు పైబడిన అమ్మకి ఒక్క రోజులో ఇన్ని పనులు చేయడానికి ఓపిక ఉంటుందా? 20 రోజుల్లోనే అత్తగారి ఇంటికి వచ్చి పనులు చేయడం మొదలుపెట్టిన నువ్వు, బాబుని అమ్మ చేతిలో పెట్టి చిన్న చిన్నగా ఇంట్లో వంట చేయడం, బాబు నిద్రపోతున్నంతసేపు అమ్మకు సాయం చేయడం లాంటివి చేసుంటే, నీ పని నువ్వే చేసుకో అని అమ్మ అనేంత దూరం వచ్చేదే కాదు. తన శరీరం ఎంత అలసిపోతే నిన్ను ఆ మాట అని ఉంటుంది. శాంతి మాటలకు శిరీష, స్వాతి మౌనంగా ఉండిపోయారు. వాళ్ళలో ఆలోచన మొదలయింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మనకు ఎంతో ఇచ్చారు, ఇస్తున్నారు. బదులుగా వాళ్ళు కొంతైనా కోరుకుంటారు. అదేంటనేది మనం అర్థం చేసుకోలేకపోవడం మన అసమర్థతే అవుతుంది. నీకు సేవ చేయడం ఇష్టం లేక నిన్ను పనులు చేయమని అమ్మ అనదు. ఒంట్లో శక్తి లేక అంటుంది. మనకైనా అత్తగారింట్లో పనులు చేసి చేసి అలుపొస్తే, విసుగొస్తే కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మరి వాళ్ళ కలుపొస్తే మన అమ్మలు ఎవరింటికి వెళ్తారు? మన అమ్మమ్మలు ఇప్పటికే వయసైపోయి పూర్తిగా కొడుకు కోడల మీద ఆధారపడుతూ వాళ్ళకు 3 పూటలా తిండి పెడితే చాలు అనే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మన అమ్మలు వెళ్తారా? మరి ఇక అమ్మలకి రెస్ట్ అనేది ఎప్పుడు దొరకాలి? సమాధానం చెప్పరే? అంతలో సిరి, ఐ రియల్లీ లవ్ యూ శాంతి. ఇవాళ నా బుర్రకు పట్టిన తుప్పు మొత్తం కడిగేశావు నువ్వు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. స్వాతి కూడా తన ఆలోచన విధానంలో ఎంత తప్పు ఉందో అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి భోంచేసి సరదాగా మాట్లాడుకొని సాయంత్రానికల్లా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్నాళ్లకి శిరీష పుట్టింటికి వెళ్తుంది. అత్తవారింట్లో లాగే పొద్దున్నే 5ంటికి అలారం పెట్టుకొని లేచి గిన్నెలన్నీ కడిగేసి బట్టలు ఉతకడం మొదలు పెడుతుంది. అంతలో శిరీష వాళ్ళమ్మ సుగుణ బయటికి వచ్చి చూసి, ఏంటి సిరి ఇది, కడుపుతో ఉన్నదానివి, నువ్వు ఇలా కింద కూర్చుని బట్టలు ఉతుకొచ్చా? లే, నేను ఉతికేస్తాను అంటుంది. ఇవాళ నేనేం కొత్తగా ఉతకడం లేదమ్మా, మా ఇంట్లో రోజు పొద్దున్నే లేచి బట్టలు ఉతకాల్సిందే కదా. అయినా ఇప్పుడు నాకు 4వ నెలే కదా. నువ్వు వెళ్ళి ధనుష్ పక్కన కూర్చో, వాడు లేస్తే మళ్ళీ ఏడుస్తాడు అంటూ తల్లిని పంపించేసి బట్టలన్నీ ఉతికేస్తుంది. ధనుష్ పనులన్నీ తల్లికి అప్పగించి ఇంట్లో పనులు, వంట మొత్తం సిరి చేసేస్తుంది. మధ్యాహ్నం వేళ బాబుని పడుకోబెట్టి తల్లి పక్కన కూర్చొని హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్తుంది. కూతురు ప్రవర్తన చూసిన సుగుణకి చాలా సంతోషం వేస్తుంది. ఆ రోజు రాత్రి సుగుణ తన భర్తతో ఎప్పుడూ అది కావాలి, ఇది కావాలి అని ఆర్డర్లు వేస్తూ చిరుబురులాడే మీ కూతురు ఇవాళ చాలా కొత్తగా ప్రవర్తించిందండి. తనలో వచ్చిన ఈ పరివర్తన చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంది.
మరోవైపు స్వాతి కూడా తన తల్లిదండ్రులతో ప్రవర్తించే తీరుని మార్చుకొని వాళ్ళని సంతోషంగా ఉండేలా చూస్తుంది. ఈ కథలో శాంతి మాట్లాడిన మాటలు కూతురుగా కోడలుగా ఉంటున్న ప్రతి ఆడపిల్ల అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పెళ్లి చేసుకొని అత్తగారికి రెస్ట్ ఇవ్వడం కాదు, దాంతోపాటు అప్పుడప్పుడైనా మీ అమ్మగారికి కూడా రెస్ట్ ఇవ్వండి. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.